జై పూలే ఈరోజు హైదరాబాద్లో 199వ మహాత్మా జ్యోతిబా జయంతి పురస్కరించుకొని ఇక్కడ వారికి పూలమాలలు సమర్పించడం జరిగింది. వారు సత్యశోధక్ సమాజ్ గులాంగిరి ఒక రచయితగా, సామాజిక విప్లవకారుడిగా, విద్యావేత్తగా మహిళల యొక్క విద్యను అభివృద్ధి చేయడంలో మన భారతదేశంలో వారు చేసిన కృషి ఎనలేనటువంటి. ప్రతి బీసీ హాస్టల్లో కూడా మహాత్మా జ్యోతిబా ఫులే పేరు మీద గ్రంథాలయాలు వెలువెచ్చాలని, అదేవిధంగా జ్ఞాన కేంద్రాలుగా ముందుకెళ్లాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, తెలంగాణలో ఏదో ఒక విశ్వవిద్యాలయానికి మహాత్మా జ్యోతిబా ఫులే విశ్వవిద్యాలయంగా నామకరణం చేయాలని కూడా కోరడం జరుగుతుంది. మనకు పూణేలో చూసినట్లయితే సావిత్రిబాయి పూలే విశ్వవిద్యాలయం నెలకొల్పడం జరిగింది. అదేవిధంగా మన భారతదేశంలో ఇంకా జాతీయ నాయకుడు, సమాజ శాస్త్రవేత్త, ఫిలాసఫర్గా ఉండి వారు మహిళా విద్య, అదేవిధంగా సామాజిక చైతన్యం కోసం వారు చేసినటువంటి ఎన్నో అంశాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఒక వ్యక్తి 199 సంవత్సరాల క్రితం చేసినటువంటి సంస్కరణలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి అంటే అది మన భారతదేశంలో ఈ యొక్క సమాజంలో మేల్కొల్పు అభివృద్ధి అనేటువంటి ఎంతో ఉన్నది. భవిష్యత్తులో వారి పేరు మీదుగా జ్ఞాన కేంద్రాలు బీసీ హాస్టళ్లలో, అన్ని హాస్టల్లో నెలకొల్పాలని చెప్పేసి తెలియజేసుకుంటూ జై పూలే, జై సంవిధాన్, జై భారత్.